మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆలమూరు సబ్ రిజిస్టర్పై ఏసీబీ దాడులు. ఉధృతంగా ప్రవహిస్తున్న యమున, ఇళ్లలోకి వరద నీరు. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన, క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. రెచ్చిపోయిన హిజ్రాలు, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, గాజుల కొణిదెల రంగయ్య ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు వీకర్ సెక్షన్ కాలనీ వై జంక్షన్ దగ్గర శ్రీరామ ఆంజనేయ దేవాలయం దగ్గర పాణ్యం నియోజకవర్గ జనసేన నాయకులు గాజుల కొణిదెల రంగయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా నా పేరు గాజుల కొణిదెల రంగయ్య. మేము పవన్ కళ్యాణ్కి చాలా దగ్గర బంధువులం అవుతున్నాము. ఆయన ఆరోగ్యంతో బాగుండాలని ఈరోజు వై జంక్షన్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం పెద్ద కార్యక్రమం జరుపుతున్నాము. కావున అందరూ చాలామంది ఇక్కడికి జనసేన నాయకులు, వీరమ్మలు అందరూ చాలామంది వచ్చినారు. కావున ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ బర్త్డే చాలా సంతోషంగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కావున మా జనసేన పార్టీ నాయకులు చాలా అభిమానంతో ఉదయం నుంచి ఇక్కడ చాలాసేపుగా ఉన్నాము. ఇప్పుడు కేక్ కట్ చేసినాము. తదుపరి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం మొదలు కాబోతుంది. చాలా బీద వాళ్ళకి అందరికీ అన్నదానం కార్యక్రమం ఇక్కడ చేయవలసిందిగా కోరుతున్నాము. వై జంక్షన్ దగ్గర కర్నూలు 36వ వార్డు పాణ్యం నియోజకవర్గం గాజుల కొణిదెల రంగయ్య తరఫున అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి సంవత్సరం చేయాలని భగవంతుని కోరుకుంటున్నాం. మాధవపట్నం గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాధవపట్నం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మేడిశెట్టి వెంకటరమణ ఉజ్జి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈరోజు రాష్ట్రమంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయి 15 ఏట జరుగుతుంది. దాని నిమిత్తం రోజు వర్ధంతి కార్యక్రమం ప్రతి ఏటా చేయడం జరుగుతుంది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో 2004లో ఆయన మొట్టమొదటిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవడం, ఆయన ఆరోగ్యశ్రీ 108, 104, అదేవిధంగా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏదైతే ఆ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఉన్నాయో ఈ రోజుకి కూడా అవి ఈ రాష్ట్రంలో వాటినే ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా వాటిని ఫాలో అవుతూ అయ్యే పథకాలను కంటిన్యూ చేస్తున్నాయి. ఆ విధంగా ఆయన చెరగని ముద్ర ఈ రాష్ట్రంలో ప్రతి రైతాంగానికి కూడా అందరికీ కూడా అన్ని వర్గాలకి కూడా ఉపయోగపడేలాగా అనేక మంచి పథకాలు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల పరిపాలన కూడా ఈ రాష్ట్రంలో స్వర్ణయుగంలో నడిచింది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ దుష్ట పరిపాలన రావడం, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అదే పరిపాలన ఈ రాష్ట్రానికి అందించారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ దుష్ట పరిపాలన జరుగుతుంది. అంతా కూడా ప్రజల్ని హింసపెట్టి బాధ పెట్టే పరిపాలన జరుగుతుంది. అన్ని పథకాలను కూడా కోత విధించడం జరుగుతుంది. ఏ పథకం కూడా ప్రజలకు అందట్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి ఈ రోజున నిర్వీర్యం చేశారు. సుమారుగా రాష్ట్రంలో ఇంకా 30 లక్షల మందికి ఆ పథకం అందలేదు. అదేవిధంగా గతంలో రైతులకి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు ఇవన్నీ ఉండి ఇప్పుడు ఆ పథకాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం మొత్తం తీసిపారేసింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో 250 పైగా జబ్బులను తొలగించడం జరిగింది. ఈ విధంగా మళ్ళీ స్వర్ణయుగం కావాలంటే మళ్ళీ మన జగన్ ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మంచి పరిపాలన చేశారు ఆ పరిపాలన మళ్ళీ కొనసాగాలంటే 2029లో అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాజశేఖర రెడ్డి కాలం నాటి స్వర్ణయుగం మళ్ళీ వస్తుందని కోరుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమర్ రాయే, వైఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి మాలాంటి కార్యకర్తల్లో బతికే ఉన్నారని 30వ వార్డు కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. కల్లూరు ప్రాంతంలోని వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా 30వ వార్డు షరీన్ నగర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు ముఖ్య అతిథిగా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు డిప్యూటీ మేయర్ స్టాండింగ్ కమిటీ మెంబర్లు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మన అందరం కూడా ఏమైనా సరే మన పార్టీ కోసం, మన నాయకుని కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి మనం అందరం కూడా నివాళులు అర్పిస్తూ అటువంటి నాయకుడిని మనం అందరం కూడా ఈరోజు ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి మళ్ళా మన మనసు చూడడానికి ఈరోజు వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి ఇంతతో సెలవు. మేము నివాళులు అర్పించినాము కాటసాని మన రాజశేఖర రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి గారు ఒకటే చిన్న విషయం ఒకటి చెప్తా, నేను నా జీవితంలో నాకు జరిగినదే చెప్తా, నేను వేరే వాళ్ళ గురించి నాకు వద్దు. సెప్టెంబర్ 2వ తారీఖున దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. ఆ రోజు ఆయన అమరుడైనాడు. నా జీవితము అంధకారంలో ఉన్నది. నేను జైల్లో ఉన్నా జీవిత ఖైదీగా. జీవిత ఖైదీ అంటే తెలుసు కదా అందరికీ, చెయ్యని నేరానికి జీవిత ఖైదీ అనుభవించి. యూనివర్సిటీ పీజీ కళాశాలలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించనున్న ఎన్ఎస్ఎస్ 7 రోజుల మెగా స్పెషల్ క్యాంపులో భాగంగా ఈరోజు ప్రారంభ సమావేశం పాటు ప్రత్యేక క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ అంటే సార్ వాళ్ళందరూ డీటెయిల్గా చెప్పారు. ఇది ఒక వ్యక్తిత్వ వికాసం. ఎన్ఎస్ఎస్ అంటే ఒక వ్యక్తిత్వ వికాసం. మనల్ని మనం మలుచుకోవడం ఎలాగా, పుస్తకాల కన్నా పైబడి ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అది సొసైటీలో అందరూ మింగిలై ఒకరిగా కాకుండా ఒక గ్రూప్గా, ఒక బృందంలాగా ఏర్పడి సమిష్టిగా మనం లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చు, మన వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు అనే అంశాన్ని ఎన్ఎస్ఎస్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒకే ఉదాహరణ, నేను 2008లో జూనియర్ కాలేజ్ మహబూబాబాద్లో ఉన్నప్పుడు కాంపిటేటివ్ క్యాంప్ పెట్టాము. అక్కడ క్యాంప్ పెడితే ఒక పేద రైతు, అప్పుడు గవర్నమెంట్ కూడా ఇల్లు స్థలాలు శాంక్షన్ చేస్తుంది. ఇల్లుకి ఏమంటాం, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పథకం కింద డబ్బులు కూడా ఇచ్చారు. కానీ అతనికి స్లాబ్ వేసుకోవడానికి కానీ వర్కర్స్
స్లాబ్ వేసి కూడా వర్కర్స్ అవైలబుల్ లేదు సార్, అందరూ పనికి వెళ్తూ ఉన్నారు. ఇతను ఇలాగే వర్షాకాలం సార్, సారీ మన జనవరి సార్, సంక్రాంతి ఆ టైంలో సో వరి కోతలు వాటి వల్ల లేట్ అయిపోతూ ఉంటుంది. సో మమ్మల్ని అడిగారు, రిక్వెస్ట్ చేశారు, ఏం చేయమంటారు అంటే, సార్ నాకు ఏం లేదు సార్, నేను ఆ రోజు మీకు అందరికీ స్పెషల్గా భోజనం అరేంజ్ చేస్తాను, నాకు స్లాబ్ వేసి పెట్టండి మీ విద్యార్థులతో వీలైతే అంటే మేము డిస్కస్ చేస్తాం. వాలంటీర్స్ అందరూ పనికి వెళ్ళేటువంటి స్టూడెంట్స్, అందరికీ ఆ తాబీలతో వాటితో కొద్దిగా ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి విద్యార్థులే కాబట్టి వాలంటీర్లే కాబట్టి ఒక రోజుల్లో స్పేర్ చేసి వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం అయ్యేలోపు అతని ఇంటి మొత్తానికి స్లాబ్ వేస్తాం. ఇది మాత్రం ఇది పేపర్లో అప్పుడు ఎన్ఎస్ఎస్ సత్యనారాయణ గారు నిలబెట్టుకోవడం సో అటువంటి పని కూడా సాధ్యం కాదు అనుకోవడానికి ఏదీ లేదు. ఇటువంటి పనులు ఎన్నైనా సరే మనం చేయొచ్చు. మన విలేజ్లో ఉన్నటువంటి దానికోసం మీరు అంత పుష్టి కూడా అంటే ఫైటింగ్ కాదు, వర్క్లో మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏదైతే దాంట్లో కానీ అదర్ టాలెంట్స్ ఎక్సెల్ ఇన్ యువర్ ఆఫీస్ 87లో దేర్ వాజ్ నో పవర్ ఇన్ దట్ విలేజ్. అట్లాంటి దాంట్లో మనం రాయలసీమలో కాపు బలిజలకు గాడ్ ఫాదర్ లేరు. కూటమి ప్రభుత్వంలో మాకు పనులు కావడం లేదు, మా ఫైల్ పక్కన పెడుతున్నారు అని కాపు బలిజ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లూరు ప్రాంతంలోని వై జంక్షన్ దగ్గర శ్రీ రామాంజనేయ దేవాలయం దగ్గర ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సీనియర్ ఫ్రెండ్ అయ్యా స్వామి, ఎప్పుడు కాదు జర్నలిస్టు, ప్రజారాజ్యం ముందర నుంచి ఫ్రెండ్ ఆయన. దాంట్లో ఈనాడులో ఉన్న వీళ్ళకందరికీ మనం మంచి రోజులు వస్తాయి. మనం వస్తే కానీ పార్టీని కూడా బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో ఉండే కార్యకర్తలకు అన్యాయం జరిగినా లేదా పార్టీలో ఉండేటువంటి పార్టీని నమ్ముకొని ఉన్న జనసేన సైనికులకు కానీ ప్రజలకు కానీ లేదా కులస్తులకు కానీ బలిజ కులానికి సంబంధించినటువంటి ఎవరికి కూడా సరైనటువంటి ఆయన నుంచి రెస్పాన్స్ రావడం లేదు. ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతా ఉంది. 1.5 సంవత్సరం నుంచి కూడా అనేక చోట్ల ఇబ్బందులు చేసినా ఎలాంటి ప్రతిస్పందన లేదు. పైగా ప్రభుత్వ అధికారులలో అలసత్వం బాగా గూడు కట్టుకొని పోయింది. ఏమాత్రం అక్కడికి వెళ్ళి అడిగి సమాధానం వచ్చే ప్రసక్తి లేదు. మనం ఏమడిగినా సమాధానం ఇవ్వని ప్రసక్తి అయింది. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ నిమిత్తం కూడా మేము అనేక ప్రయత్నం చేసి లాస్ట్కి విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి, డిఓ దృష్టికి తీసుకెళ్ళి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దృష్టికి డెవలప్మెంట్లో ఉన్నాయి కానీ చిత్తూరు జిల్లాలో, కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఈ జాతి పూర్తిగా అనగదొక్కబడింది. భవిష్యత్తులో దీనికి సరైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించి పవన్ కళ్యాణ్ గారు మీ కులస్తులను దగ్గరికి తీయండి, మీ యొక్క సరైన నాయకత్వాన్ని ప్రోత్సహించండి. అప్పుడు జనసేన పార్టీ నిలబడుతుంది, మీరు అధికారంలో కొనసాగుతారు, కులస్తులందరూ కూడా సంతోషపడతారని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో భోజన కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్నదాన కార్యక్రమం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు డి ప్రేమకుమార్ రెడ్డి, కాపు బలిజ సంఘం నాయకుడిని. జనసేన పార్టీ
మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మా కుల సంఘాలన్నీ కూడా ఇక్కడ అలయన్స్ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము టీడీపీకి సపోర్ట్గా చేయడం జరిగింది. మొత్తం ఏకతాటిపైన రాయలసీమలో జిల్లాలో ఉన్నటువంటి కాపు బలిజ సంఘాలు అయితేనేమి అందరం కూడా ఒకే తాటిపైన ఒకే మాట పైన మేము సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. అయితే మాకు సరైనటువంటి రాయలసీమ జిల్లాలో గాడ్ ఫాదర్ అనే వ్యక్తి అనే లేడు. రాయలసీమ జిల్లాలో ఈ మా కర్నూల్లో ఇంతవరకు కాపు బలిజ సంఘం తరపున ఒక ఎంపీపీ లేదు. ఒక జెడ్పీటీసీ మాత్రం ఒకటి కృష్ణగిరి మండలంలో అది గెలిచి అదొక్క ఉంది. ఈ సైడు వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే ఒక సామాజిక వర్గం పదవులు అనుభవిస్తుంది. టీడీపీ గవర్నమెంట్ వస్తే బీసీలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పదవులను అనుభవించడం జరుగుతుంది. ఈరోజు కూడా మా జిల్లాలో సరైన నాయకత్వం లేదు. మాకు ఒక గాడ్ ఫాదర్ అనేతోడు కూడా లేడు. ఈ సందర్భంగా ఈ పవన్ కళ్యాణ్ గారి జయంతి సందర్భంగా మేము ఒకటే విన్నపిస్తున్నాం. మా గాడ్ ఫాదర్ అనేతోడు నాయకత్వం ఉన్నవాడు సమర్థుడైనటువంటి నాయకుడు రావాలా. మరి ఈరోజు పార్టీకి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినాం, ఎలక్షన్లలో గెలిపించినాం. మరి ఈరోజు మా పనుల కోసం పోతే మా ఫైల్ పక్క పెట్టడం జరుగుతుంది. మాకు ఏ హాస్పిటల్లో కానీ ఏ కలెక్టర్ ఆఫీస్లో కానీ మాకు ఎక్కడ పోలీస్ స్టేషన్లో కూడా మా పనులు కావడం లేదు. మరి ఎందుకు? మరి ఈరోజు రాయలసీమ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుపైకి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్ పిలుపు మేరకు దేవరపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి రెబెల్ దయాకర్ రావు, జిల్లా నాయకులు పల్ల సుందర్రామరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రెబెల్ దయాకర్ రావు మాట్లాడారు. కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ ఒక్క ఈగ వాలినా రేవంత్ రెడ్డిని ఉరికించుకోరా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడినప్పుడు మీరు కూడా నోరు తెరవాలి. ఇక 2 ఏళ్ళు అయిపోయింది, నోరు తెరవకుంటే బాగుండదు. సిగ్గు శరీరం లేకుండా మాట్లాడతాడు. మళ్ళా రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడింది కేసీఆర్ జైలు పెడుతున్నారట. మీరు జైలు పెడుతున్నారట. మీరు జైలు వచ్చినోడు కేసీఆర్ జైలు పెట్టా అంటాడు. కాళేశ్వరం ఎవరి కోసం పెట్టాడా? మన కోసం పెట్టాడు. ఇలా ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు తాగుతానంటే కాళేశ్వరం నీళ్ళే. ఇలా వరద తీరుగా మనం చెప్పాము నిన్నే రాష్ట్రమంతా చెల్లు నిండినే అంటే కాళేశ్వరం నీళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మీకు తెలుసు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ పడితే చుక్క నీళ్లు రాలే. 5 ఏళ్ళు కాలువలలో చెట్లు వచ్చినాయి. ములుగు రోడ్డు వద్ద గుంతల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అనవసరమైన ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కూడల్లో రోడ్డు విస్తరణ మరియు సీసీ రోడ్డు ఏర్పాటు అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. రానున్న రోజుల్లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
వాయిస్ అంతా రికార్డ్ అయినంత అరగొండ వరంగల్ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో వర్షాలు పడ్డ దృష్ట్యా ఎక్కడెక్కడ చిన్న భోజనాలు ఉన్న వాటన్నిటిని కూడా మరమ్మతు చేసి ఆర్ఎంపీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్గా క్లియర్ చేసి వెళ్తారు. ఇక్కడ వర్షాకాలం వచ్చినాక మళ్ళీ వర్షాలు పడ్డా మళ్ళీ మోపులే ఉంటాయి. అయినా ఎక్కువ బాగా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ వాటన్నిటిని కూడా ప్లాట్ఫామ్ ఓకే. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 30వ వార్డు షరీన్ నగర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మరియు యువ నాయకుడు కాటసాని శివనరసింహారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. వినాయక చవితి సందర్భంగా కల్లూరు అర్బన్ 32వ వార్డు మరియు 35వ వార్డులోని జైబాల గణేష్ భక్త బృందం మరియు శ్రీ 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 విఘ్న వినాయక భక్త బృందం వారి ఆహ్వానం మేరకు వినాయక పూజ మరియు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.